నమస్కారం విజ్ఞాన్ గారు. నమస్తే అండి. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, తిహార్ జైల్లో ఉన్నారు. కవిత గారు అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరిని కలిపి విచారిస్తే ఎలా ఉంటుందని చెప్పి లేకపోతే విచారణ జరుగుతుందని అంటున్నారండి. ఇది నెటిజన్లందరూ ఏంటి దీన్ని మీరు ఎలా చూస్తారు, ఏమని చెప్తారు మీరు? బేసికలీ జరిగే పనులే ఇవి. అంటే ఒక కేసుకు సంబంధించి ఇండిపెండెంట్ అరెస్టులు చాలా జరిగాయి. బోల్డ్ అంతమంది సపరేట్ సెల్స్లో ఉంచారు. సపరేట్గా విడతల వారీగా ఒకరొకరు బయటకు వచ్చారు. కొంతమంది అప్రూవల్గా మారారు, కొంతమంది ఇంకా ఉన్నారు. ఎప్పుడైనా ఒక కేసు సంబంధించి జరిగినప్పుడు అందరూ ఒక కేసే, ఒక్కొక్క కేసులో రాలే కదా అక్కడికి. సో వీళ్ళేం చెప్తున్నారో వాళ్ళది వాంగ్మూలం రికార్డ్ చేస్తారు, వీళ్ళేం చెప్తున్నారు, అవన్నీ మ్యాచింగ్ చేసి చూస్తారు. ఓకేనా. నెక్స్ట్ డిఫరెంట్ సెల్స్లో సినిమాలో చాలా సినిమాల్లో చూపించారు కదండి. అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే దృశ్యం సినిమా హిట్ సినిమా గురించే మాట్లాడుకుందాం. అందరూ చూశారు కాబట్టి. ఓకే. ఒకే అంశం మీద నలుగురు వచ్చారు, నలుగురు ఒకే మాట మీద ఉన్నారు. మాకు తెలీదు. కానీ వీళ్ళకి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు అని. వాళ్ళేమో మాకు తెలీదు. ఒకే మాట మీద వాళ్ళు ఉన్నారు. అది బయటికి కక్కించడానికి ఒక్కొక్కరిని సపరేట్గా విచారిస్తారు, కొందరిని కలిపి ఒకేసారి విచారిస్తారు. క్వశ్చన్ మిస్లీడ్ చేస్తారు. వాళ్ళు చెప్పారు మరి నువ్వు ఒప్పుకోవా అంటారు. ఇలా డిఫరెంట్ టైప్స్ లో విచారణ జరుపుతానే ఉంటారు. వీళ్ళు దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటా ఉంటారు. అంటే వాళ్ళకు పద్ధతులు ఉన్నాయి, వాళ్ళకి తరహాలో పద్ధతులు అంటారు, రకరకాల ఉన్నాయి. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ మిగతా మూకంతా అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా అప్రూవల్ గా మారి బయటికి వెళ్ళిపోతున్నారు పాపం బెయిల్ తీసుకొని. సో ఇప్పటిదాకా అసలు దీంట్లో పెదవి విప్పంది ఎవరైనా ఉన్నారంటే కవిత. అండ్ మన కేజ్రీవాల్ కూడా పాపం ఎందుకు ఆయన ఇరుక్కోవాల్సి వచ్చింది అంటే ఐఫోన్ ఆయన ప్రజెంట్ వాడే ఐఫోన్ పాస్వర్డ్ మర్చిపోయానండి, ఏదో ఉండాలన్నాడు. సో అక్కడ దొరికిపోయాడు ఆయన. ఈ రెండే చిన్న విషయాలే. అండ్ అదే ఫోన్ విషయంలో కూడా ఇప్పుడు కవితను కూడా నీ పాత ఫోన్లు అన్నీ తీసుకురా అంటే పాత తేవచ్చు. 2021 తర్వాత 2022 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన ఫోన్స్, అప్పటి ఆండ్రాయిడ్ సిస్టమ్స్ అన్ని తీసుకొచ్చి ఇవే నా పాత ఫోన్లన్నీ అక్కడ పెట్టింది. సో ఆమె అక్కడ దొరికిపోయింది, ఆమెను అంతే చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇద్దరు కూడా అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, ప్రపంచమంతా తెలుసు. ఈ విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. వాళ్ళు దాన్ని అబద్ధం చెప్తున్నారు, అదే నిజం అంటున్నారు. సో ఇంకేదో నిజం ఉందని వీళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఒకసారి విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. కానీ అది ఇప్పట్లో అయ్యే పని కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేజ్ ఏంటంటే ఈడీ డ్యూటీ అయ్యి కొంచెం పక్కకు జరిగి సిబిఐకి రూట్ క్లియర్ చేసింది కవిత విషయంలో. కేజ్రీవాల్ ఇంకా ఈడీ కంట్రోల్లోనే ఉన్నాడు, ఇంకా ఆయన సిబిఐ దాకా రాలా. ఈవిడిని అయ్యాక సిబిఐ మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ ఈడీ ఇటు వచ్చి ఒకేసారి ఇద్దరు లేకపోతే ముగ్గురు అందరు కలిసి విచారిస్తే ఒకనొక నిజం ఏదో ఒక టైంలో చిన్న క్లూ బయటకు వస్తుంది. ఆ ఒక్క చిన్న తీగను అలా లాగితే టొంక కదిలిపోతుంది అంతే. ఆల్రెడీ అదే జైల్లో ఈమె నాకు డబ్బులు ఇచ్చింది, నేను ఈయనకి ఇచ్చాను, ఈ డబ్బాలో పెట్టించాను, పలానా డేట్, పలానా తేదీ, పలానా ప్లేస్, పలానా కారులో వెళ్ళానని చెప్తున్నాడు సుకేష్. ఆల్రెడీ అక్కడే ఉన్నాడు ఆయన పక్కనే ఉన్నాడు. సో ఇంతమంది అక్కడే ఉండి అంతమంది అలా చెప్పి అండ్ అప్రూవల్గా మారి బయటకు వస్తుంటే వీళ్ళు ఇప్పటిదాకా కవిత కనలేదు, వినలేదు, తెలియదు. ఓకే. పేరుకు తగ్గట్టు. ఓకే ఓకే. ఆయన కూడా వినలేదు, తెలియదు, తనకేం తెలియదు. కవిత సరిపోయింది. ఆయన కూడా అంతే, కేజ్రీవాల్ కూడా అంతే. అసలు నా పేరు కూడా నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, ఏంటండి నా పేరు అని అడుగుతున్నాడు ఆయన వ్యవహారం అలాగే ఉంది. అఫ్ కోర్స్ ఆయన కొంచెం హెల్త్ కూడా బాగాలేదు అనుకోండి, కొంచెం కుంగిపోయాడు. అప్పుడే 4.5 కిలోలు తగ్గాడు, ఇప్పుడు 5-6 కిలోలు తగ్గిపోయాడు. చాలా కొంచెం అంటే నీరసంగానే ఉన్నాడు, ఆయన కనబడుతున్నాడు. కవిత ఏంటంటే హైడింగ్ డ్రామాలోనే ఉంది. ఇంకా ఒక రోజు తెలుస్తుంది, బయటపడుతుంది. ఇంకా కేవలం కలిపి విచారణ అంటే జరుపుతారు స్లోగా, ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది 100%. అంటే కంపల్సరీగా వాళ్ళు, ఎందుకంటే మనం చాలా కేసులు చూస్తుంటాం కదా, ఇద్దరిని కలిపి మాట్లాడి ఎదురు చెప్పి ఈ ఆన్సర్ అయితే కట్ చేస్తారనమాట. వీళ్ళు చెప్పింది వీళ్ళు వింటారు, మళ్ళీ వీళ్ళు చెప్పింది వీళ్ళు వింటారు, కానీ ఒకేసారి ఒకరికి వినపడుతుంది. కానీ అది ఎట్లా అంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి విచారాలు జరిపితే చాలా కేసులలో నిజాలు తెలుస్తాయి. కానీ వీళ్ళకి ప్రిపరేషన్కి కొన్ని ఏళ్ళ టైం దొరికింది. లిక్కర్ స్కామ్ బయటికి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 2 ఏళ్ళు గడిచిందండి. చాలా లాట్ ఆఫ్ టైం ఉంది. వీళ్ళు ఎప్పుడో ప్రిపేర్ అయి ఉంటారు, జరిగే పరిణామాలన్నీ అన్నీ తెలుసు కదా వీళ్ళకి. అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి. అండ్ గతంలో అధికారంలో ఉంది, ఆ టైంలోనే లిక్కర్ స్కామ్ ఉంది. సో అప్పుడు అధికారంలో ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేసి ఫోన్ ట్యాపింగ్ విషయంలో హెల్ప్ చేసిన ఈ పెద్ద పోలీసులు అందరూ కూడా వాళ్ళకి చెప్పుకుంటారు అసలు ఏం జరుగుద్ది. ఫస్ట్ ఇక్కడికి తీసుకెళ్తారు, తర్వాత అక్కడ కూర్చోబెడతారు, అక్కడ నిలబెడతారు, అక్కడ ఇది చేస్తారు. అవన్నీ ముందే ప్రిపేర్ అయి ఉంటారు వీళ్ళు.
ఇలా అడిగినప్పుడు ఇలా చెప్పాలి, ఈ పరికరం తెచ్చి అడుగుతారు, ఉమ్. ఇలాంటివి యూజ్ చేస్తారు, అన్నీ ముందే చెప్పి పంపింది. ఈమె మంచిగా చదివిస్తే ఉన్నమతి పోయింది అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఇదంతా పొలిటికల్, అది పొలిటికల్, ఇది డ్రామా అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది. బట్ రేపో ఎన్నో తెలిసిపోతుంది, అందరికీ తెలుసు ఈవిడే చేసింది అని. అది ఎలా బయటకు వస్తుందో చూడాలి ఇక మనం. చూడాలి. వీళ్ళిద్దరు కలిపారు కాబట్టి కలుపుతారండి, ఇంకా కలుపుతారు. కలుపుతారు. ఇదండి దాసరి విజ్ఞాన్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటారు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.